ప్రార్థన పరిశుద్ధతనిస్తుంది, ప్రార్థన పవిత్రతనిస్తుంది, ప్రార్థన ఉత్సవానికి కారణమవుతుంది, ప్రార్థన నీ బ్రతుకులో నీ జీవితంలో జయ జీవితాన్ని ఇస్తుంది. ప్రార్థన చేయని వాడు పరిశుద్ధంగా జీవించలేడు, ప్రార్థన చేయని వాడు పవిత్రంగా జీవించలేడు, ప్రార్థన చేయని వాడు సంఘంతో ఉండలేడు, ప్రార్థన చేయని వాడు ఇదిగో దేవుని కొరకు రోషం కలిగి బతకలేడు. ఎంత ఎక్కువగా మోకాలు వేసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అంత ఎక్కువగా జీవితాలు కట్టబడ్డం నువ్వు చూస్తావో. రండి, అబ్రహాము ప్రార్థన చేయలేదా? ఇస్సాకు ప్రార్థన చేయలేదా? యాకోబు ప్రార్థన చేయలేదా? మోషే ప్రార్థన చేయలేదా? ఆ సమయంలో ప్రార్థన చేయలేదా? హబక్కూకు ప్రార్థన చేయలేదా? కడమ అపోస్తలులు ప్రార్థన చేయలేదా? పేతురు ప్రార్థన చేయలేదా? యాకోబు ప్రేయర్ చేయలేదా? కడమ అపోస్తలులు ప్రార్థన చేశారు. మన నాయకుడు, మన పాదిరి, మన మాదిరి యేసు ప్రభు రక్తంతో ప్రార్థన చేశాడు. మరి నువ్వు ఎన్ని ప్రసంగాలు వింటావు కానీ మోకాలు లేవు, ఎన్ని వాక్యాలు వింటావు నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉండదు. ఎంత చెబుతున్నా మోకాలు వేసి